ఐరన్ ప్రోటీన్లతో కూడిన మొలకల పెసర టిక్కీ సింపుల్గా ఇవాల్టి రెసిపీ ఫ్రెండ్స్. పెసలతోటి, అది మొలకలు వచ్చిన పెసలతోటి హెల్దీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. మొలకలు వచ్చిన శనగలు, పెసలు, కాబూలీ చెనా లాంటివి చాలా మంచివండి. వీటితోటి ఏదైనా స్నాక్స్, చాట్ లాంటిది కానీ లేకపోతే ఇలాంటి టిక్కీలు లాంటివి కానీ చేసి పెడితే పిల్లలకి హెల్త్కి హెల్త్, ఐరన్, ప్రోటీన్ కావాల్సినంత అందుతుంది. అండ్ డీప్ ఆయిల్ ఫ్రైస్ కాకుండా ఉంటాయి కాబట్టి మంచిది కూడాను. ఇవాళ మొలకలు వచ్చిన పెసలతో టిక్కీ చేయడం చూపిస్తాను ఫ్రెండ్స్. ముందరగా పెసలు నానపెట్టుకోవాలి. బాగా ఒక 6-8 గంటల పాటు నానపెట్టి నీళ్లు వడకట్టేసి మూట కడితే ఇలా మొలకలు వచ్చేస్తాయి. ఒక 6-8 గంటల పాటు నానపెట్టండి పెసలు. ఫస్ట్ నానపెట్టిన తర్వాత నీళ్లు వంపేసి దాన్ని ఏదైనా క్లాత్లో అంటే గుడ్డలో వేసి మూట కట్టచ్చు, లేకపోతే స్ప్రౌట్ మేకర్ ఉంటే అందులో వేసి వదిలేస్తే ఒక 10-12 అవర్స్ కల్లా కూడా మీకు చక్కగా ఇలా మొలకలు వచ్చేస్తాయి. ఇలా మొలకలు వచ్చిన పెసలతోటి మనం టిక్కీ చేసుకుంటాము. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఒక్క ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కొంచెం క్రిస్ప్గా రావడానికి, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కొంచెం నూనెలో డీప్ ఆయిల్ ఫ్రై కాదు కాబట్టి కొద్దిగా నూనె అయితే సరిపోతుంది. పైన కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకోవడానికి చాట్ మసాలా, అది నచ్చితే మాత్రమే వేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా తినేసేయచ్చు. ఇంకా ప్రొసీజర్ ఎలా చేయాలో చూద్దామండి. ముందరగా మిక్సీ జార్లోకి ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కారం ఎక్కువ కావాలనిపించి, తర్వాత మొక్క పెసలు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని దీనిలో నీళ్లు వేయద్దు, నీళ్ళు అస్సలు ఏమాత్రం కూడా వేయద్దండి. డైరెక్ట్గా కొంచెం అలా పల్స్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది మిక్సీలో. దీనికి సరిపడా ఉప్పు, పసుపు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నవి వేసేసి కలిపేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో 2-3 సార్లు కలపాల్సి ఉంటుందండి, ఎందుకంటే తడి వచ్చేసేయకుండా చూసుకోవాలి. శనగపిండి, కొద్దిగా బియ్యపిండి వేసేసి కలిపేసేయండి. శనగపిండి, బియ్యపిండి వేసి ఒకసారి కలిపిన తర్వాత తడి చూసుకొని, అంటే తడిగా ఉంది, చేతికి అంటుకుంటోంది అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వెయ్యాలి, లేకపోతే అక్కర్లేదు. ఇలా వేసిన తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేయండి. అది కూడా వేసి కలపండి. కలిపిన తర్వాత ఒకసారి చేతికి ఉండ చేసుకొని చూస్తే మీకు టిక్కీ చేతికి అంటుకోకుండా వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. ఇలా రావాలి. వచ్చిన తర్వాత ఉల్లిపాయలేండి. ఉల్లిపాయలు చివరిలోనే వేస్తున్నాను, ఎందుకంటే ముందే వేసేస్తే తడి వచ్చేస్తే మళ్ళీ పిండ్లు, బియ్యపిండి, శనగపిండి ఎక్కువ వేయాల్సి వస్తుంది. అందుకని నేను ఉల్లిపాయలు లాస్ట్లో వేసాను. ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపితే మనకి తడి తెలుస్తుంది. ఎక్కువ మాయిశ్చర్ ఉంది, ఎక్కువ తడిగా ఉంది అంటే మళ్ళీ కొంచెం శనగపిండి, బియ్యపిండి వేయాల్సి వస్తుంది. నాకు అలా అవసరం అనిపించలేదు, సో నేను టిక్కీలు రెడీ చేసేసుకున్నాను. ఇవి ముందుగా రెడీ చేసి పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. చక్కగా మనకు కావాల్సిన సైజులో ఇలా రౌండ్గా చిన్న బాల్ లాగా తయారు చేసుకొని దాన్ని ప్రెస్ చేసి టిక్కీలు రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఈ టిక్కీలన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత దానిలో కొద్దిగా నూనె వేయాలి. నూనె కొంచెమే వేసుకుంటే సరిపోతుందండి. ఇది షాలో ఫ్రై అంటారు, మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా కొద్దిగా నూనె వేసి, ఒక 2 స్పూన్లు నూనె వేసి నూనె అంతా స్ప్రెడ్ చేసి ప్యాన్కి, అప్పుడు మనం ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని టిక్కీలు మాత్రమే వేసుకుందాము. 4 పడతాయి నాకు ఇందులో, సో 4 వేసాను. పైన కొంచెం మళ్ళా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే కాలిస్తేనే బాగుంటుందండి, లోపల దాకా కాలి టిక్కీ టేస్ట్ బాగుంటుంది. ఒక సైడ్ కొంచెం కాలినట్టు అనిపించిన తర్వాత దీన్ని మళ్ళీ తిప్పి ఫ్లిప్ చేసి కాల్చుకోవాలి.
రెండో సైడ్ కూడా కాలిపోయిన తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే, హెల్దీగా ఉండే టిక్కీలు రెడీ అయిపోయాయి. ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత రెండో బ్యాచ్ ఇలా అన్నీ వేసేసి కాల్చేసుకొని షాలో ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసేటప్పుడు పిల్లలకి నచ్చుతుంది అనుకుంటే కొంచెం పైన చాట్ మసాలా స్ప్రింకిల్ చేయండి, లైట్గా ఉల్లిపాయలు కూడా వేసి ఇవ్వండి, నచ్చి తింటారు వాళ్ళు. స్కూల్ నుంచి రాగానే ఆడుకొని వచ్చి ఆకలి మీద వస్తారు కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెడితే హెల్త్కి మంచిది, అలాగే కావలసినంత ప్రోటీన్ వస్తుంది, ఆకలి కూడా తీరుతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.